పాల్వంచపట్టణం తెలంగాణ నగర్ నివాసి బొల్లెద్దు కిషోర్ అనే వ్యక్తి అరుదైన పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. వృత్తిరీత్యా వెల్డింగ్ షాప్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కిషోర్కు ఒక బాబు ఒక పాప ఉన్నారు. ప్రస్తుతం కిషోర్ మంచానికే పరిమితం అవడంతో అతని భార్య ప్రస్తుతం ఓ షాపులో పనిచేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటుంది. కిషోర్కు 5 ఏళ్ల క్రితం ఉన్నట్లుండి కాళ్ళు చేతులు సరిగా పనిచేయకపోవడంతో ఖమ్మం, హైదరాబాద్, కేరళ, బీహార్ రాష్ట్రాల్లోని పలు హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోగా పార్కిన్సన్స్ వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందని, కడు పేద కుటుంబం ఉండడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆపరేషన్ కోసం 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో అంత ఆర్థిక స్తోమత లేక దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పలు చోట్ల వ్యాధి నిర్ధారణ కోసం తిరిగినప్పటికీ అసలు వ్యాధి ఏమిటో కూడా బయటపడలేదని, చివరికి హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్లో వైద్యులు వ్యాధిని బయటపెట్టారని వారు తెలిపారు. ఈ వ్యాధికి వైద్యం చేయాలంటే గుండెలో ఒక యంత్రం అమర్చి దాని నుండి మెదడు నరాలకు అనుసంధానం చేస్తే అప్పుడు కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేస్తాయని వైద్యులు తెలిపారని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిలో భార్య పనిచేస్తే 2 పిల్లలు, భర్త బతుకుతున్నారు. ప్రస్తుతం మందులు వాడటానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని కిషోర్ కుటుంబ సభ్యులు వాపోయారు. వైద్యం కోసం ప్రభుత్వ పెద్దలు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. దాతలు ముందుకొచ్చి తమకు తోచిన సహాయం కింద ఈ నెంబర్లకు 9884433009కి ఫోన్ చేసి ఫోన్ పే చేయాలని వేడుకుంటున్నారు. మా ఆయనకి గత 5 సంవత్సరాల నుంచి హెల్త్ బాగాలేక ఎన్నో హాస్పిటల్కి తిరిగామండి. ఇప్పటికి చాలా మా ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటని తెలుసుకోవడానికే 5-6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుకుంటా ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం. ఇప్పటివరకు 10 నుంచి 15 లక్షల వరకు నా భర్తకు హాస్పిటల్కి పెట్టుకున్నాం. అప్పటికి మా ఆయన కొంచెం దమ్మపేట సెంటర్ డౌన్లో వెల్డింగ్ షాప్ పెట్టి కొంచెం పనికి వెళ్ళడం వల్ల ఎట్లో ఉన్న కాస్త బంగారము ఇంట్లో దాచిపెట్టి పని చేసినప్పుడు దాచుకున్న డబ్బులు అప్పు చేసి మరి మా ఆయన హాస్పిటల్లో చూపించుకున్నా. కానీ ఇప్పుడు ఆయన పనికి వెళ్ళక 5-6 నెలలు అవుతుంది, ఇంట్లోనే ఉంటున్నారు. తనకి జబ్బు ఇంకా ఎక్కువైంది. అలాగే మేము ఖమ్మం హాస్పిటల్కి వెళ్తే హైదరాబాద్ వెళ్ళమని చెప్పారు. ఖమ్మం హాస్పిటల్లో వాళ్ళు అక్కడికి వెళ్తే తనకి పార్కిన్సన్స్ ప్రాబ్లం ఉంది, తనకి ఆపరేషన్ చేయాలి. కృత్రిమంగా బ్రెయిన్ నుంచి చెస్ట్లో ఒక చిప్పు పెట్టి ఏదో ఆపరేషన్ చేస్తే తను సక్సెస్ అవుతుంది, దానివల్ల తన పని తను చేసుకోగలడు అనేసి అంటున్నారు. కానీ దానికి డబ్బులు ఎంత అవుతుంది అంటే 20 నుంచి 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది అనేసి చెప్తున్నారు. మా స్తోమత ఇప్పుడు అంత స్తోమత మాకు లేదండి. ఆపరేషన్ చేయించే అంత స్తోమత ఉన్నవరకు బయట టెస్టులు చేయించుకోవడానికి మాకు సరిపోయినాయి. ఇప్పటికి మేము ఆ అప్పుల్లోనే ఉండి ఆ వడ్డీలే కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. దయచేసి గవర్నమెంట్ కానీ వీరు కానీ ఎవరైనా నా భర్తకి సహాయం చేసి ఆర్థికంగా హెల్ప్ చేస్తే నా భర్త మంచిగా మా కుటుంబాన్ని ఆయన సాగుతాడు. ఆయన పని చేస్తేనే మా 5 ఏళ్ళు నోట్లోకి పోతాయండి. మా పిల్లలు కూడా గవర్నమెంట్